ఉమ్. చూడండి. సో వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ షీట్ లో ఉన్నది మొత్తం చదవాలి. మిమ్మల్ని కాన్ఫిగరేషన్స్ అడగరు ఇక్కడ. ఇవే అడుగుతారు. ఇది మొత్తం చదవాలి. ఇది చదివితేనే మీరు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. సో ఫస్ట్ వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ రూల్స్ అని అర్థం. పోస్టింగ్ కండిషన్స్ అని అర్థం వాలిడేషన్ అంటే. ఈసీసీలో చేసిన, S/4HANAలో చేసిన సేమ్ ప్రాసెస్. చేంజెస్ ఏం లేదండి. సో వాలిడేషన్, వాట్ యు మీన్ బై వాలిడేషన్? వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. పోస్టింగ్ కండిషన్ అంటారు. వాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. వాలిడేషన్ అనేది ఏం చేస్తుంది? పర్టికులర్ ఫీల్డ్ ని కంట్రోల్ చేయడానికి, చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. Validation is nothing but verify or check specific field. Validation is nothing but define the mandatory fields at the time of accounting entry posting. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఏదైనా ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసే టైంలో రిఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఇవ్వాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఎలా ఇవ్వాలి, లేదంటే కరెన్సీ ఏది ఇవ్వాలి, మ్యాండేటరీగా అదే ఇవ్వాలి, వేరేది ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇవి ఎట్లా ఇవ్వాలి అనేది కాన్ఫిగరేషన్ చేయడానికి వాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ టు వెరిఫై, చెక్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్. మ్యాండేటరీగా ఏ ఫీల్డ్ ఇవ్వాలి? ఇప్పుడు మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. అక్కడ ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మనం కంట్రోల్ చేస్తాం. మన ఇష్టమైన ఫీల్డ్ ఇస్తాం. కానీ వ్యాలిడేషన్లో ఏమి ఇవ్వాలంటే మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేసామో అదే ఇవ్వాలి. వ్యాలిడేషన్లో మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేసామో అదే ఇవ్వాలి. సో అంటే ఏ ఫీల్డ్లో ఏం ఎంటర్ చేయాలో కూడా మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. మామూలుగా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎలా ఉంటుంది? మన ఇష్టం ఏదైనా ఇచ్చేయచ్చు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా రిక్వైర్డ్ ఆప్షనల్ సర్ప్లస్లో పెడితే మన ఇష్టమైనది ఇవ్వచ్చు. కానీ వ్యాలిడేషన్ అలా కాదు. మీరు ఏ ఫీల్డ్ అయితే మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాలో, ఏ ఫీల్డ్లో ఏమి ఇన్పుట్స్ ఇవ్వాలో కూడా మనం వ్యాలిడేషన్లో కాన్ఫిగరేషన్ చేస్తామన్నమాట. At the time of accounting entry posting, the system will be checking my condition. If it is true, the accounting entry will be posted. If you cannot give proper input, system showing error message. చూడండి, అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. సిస్టమ్ విల్ బి చెకింగ్ మై కండిషన్. అంటే కండిషన్ అంటే ఏంటి? మీరు ఏమైతే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారో మీరు కరెక్ట్ గా ఆ ఇన్పుట్, ఆ నేమ్ అనేది ఇచ్చారా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ద అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి పోస్టెడ్. మీరు కరెక్ట్ గా ఇన్పుట్స్ ఇస్తే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్, సిస్టమ్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ రూల్ చెకింగ్. రూల్ చెకింగ్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా. ఏ ఫీల్డ్ లో ఏమి ఇన్పుట్స్ ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి, హెడర్ టెక్స్ట్ లో ఏమి ఇవ్వాలి, ఇవన్నీ చేస్తుంది వ్యాలిడేషన్ అనేది. when the end user enter the transaction when the end user enter a transaction and enter the inputs as a space sorry enter the inputs on the specific field, if cannot give proper validation rule, then error message will be reflected. End user proper inputs ఇవ్వకపోతే, when the end user enter a transaction, ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు, ఎంటర్ ది ఇన్పుట్స్ ఆన్ ది స్పెసిఫిక్ ఫీల్డ్, ప్రాపర్గా ఇన్పుట్స్ అనే ఇవ్వలేదు. ఇఫ్ కెనాట్ గివ్ ప్రాపర్ వ్యాలిడేషన్ రూల్, దెన్ ఎర్రర్ మెసేజ్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ప్రాపర్గా ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తారో అది ఇవ్వాలి. ఇవ్వకపోతే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. సో వీటిలో ప్రీ రిక్వెజిస్ట్, చెక్, మెసేజ్ ఇవన్నీ ఉంటాయి. ప్రీ రిక్వెజిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ అని అర్థం. చెక్ అంటే రిలేటెడ్ టు కరెన్సీకి సంబంధించింది. మెసేజ్ అంటే మెసేజెస్ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత చూద్దాం. హియర్ టోటల్ ప్రాసెసర్ విల్ బి అప్డేటెడ్ అబాప్ కోడ్ లెవెల్. చాలా జాగ్రత్తగా చేయాలి.
యాక్చువల్గా ఫంక్షనల్ కన్సల్టెంట్ చేసినా సరే ఎబాపర్ లెవెల్లో అంటే కోడ్ మీ యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే ఈ క్లాస్ అనేది ఎబాప్ ఇప్పుడు కోడింగ్ లెవెల్ కోడింగ్ చేస్తారు కదా, కోడింగ్ ఎలా ఉంటుంది, C++, జావా ఇలాంటివి ఉంటాయి కదా, అట్లా ఉంటుంది ఈ క్లాస్ అంతా కూడా. ఎబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుందంట వ్యాలిడేషన్ అంతా కూడా. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ రెండు కూడా డౌన్కి వెళ్ళండి. సో ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. వ్యాలిడేషన్ అంటే ఏంటి? పోస్టింగ్ కండిషన్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. We will configure the what are the fields we want to enter at the time of accounting entry posting. అవన్నీ కూడా మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. రిఫరెన్స్ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఎంటర్ చేస్తాం. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. ఈ 2 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 2 టీ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. FS00కి వెళ్ళండి. FB50కి వెళ్ళండి. ఐఎమ్ సారీ. సో ఎవరు మ్యూట్ చేశారు? లైన్ మ్యూట్ ఆటోమేటిక్గా. ఓకే వైష్ణవి. సో ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఉంది. హెడర్ టెక్స్ట్ లో ఏమి ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి అనేది మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో ఆ రిఫరెన్స్ మనం ఏదైతే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తామో ఆ ఇన్పుట్స్ ఇస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అదర్వైజ్ ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి అనేది చేద్దాం. సో హెడర్ లెవెల్ డేటాకి చేద్దాం మనం. ఓకే, ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది. ఫస్ట్ డిఫైన్ వ్యాలిడేషన్ రూల్ GGB0 ఎంటర్. ఆ షీట్ చదవాలి, మెయిన్ షీట్ చదివితే మొత్తం వచ్చేస్తుంది. చాలా కేర్ఫుల్ గా చేయాలి. సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. ఏదైనా ఎర్రర్ వస్తే మళ్ళీ చేయలేము. చూడండి ఫైనాన్షియల్ అకౌంటింగ్. సారీ, ఐఎమ్ సారీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కాదు. ఇక్కడ ఏమున్నాయి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది కదా, ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో చేస్తున్నాం మనం. డాక్యుమెంట్ హెడర్ డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశారా? పైన చూసారా వ్యాలిడేషన్ ఒక ట్యాబ్ కనిపిస్తుంది పైన, అది వ్యాలిడేషన్. క్లిక్ చేయండి వ్యాలిడేషన్. క్లిక్ చేశారా? వ్యాలిడేషన్ నేమ్ ఏమి ఇద్దాము? మీ కంపెనీ కోడ్ ఇచ్చేద్దాం. మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్, లేదంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా అదే ఇవ్వండి. వ్యాలిడేషన్ మీ కంపెనీ కోడే ఇవ్వండి. మొత్తం అవసరం, డిస్క్రిప్షన్లో కూడా అదే ఇవ్వండి. వ్యాలిడేషన్ కంపెనీ కోడే ఇవ్వండి. TA55 అనేది మనం వ్యాలిడేషన్ రూల్ అన్నమాట. నేమ్ ఇచ్చాం. ఎంటర్ సేవ్. సేవ్ అయిందా? లెఫ్ట్ సైడ్ చూడండి, TA55 ఉందా? సేవ్ అయిపోయింది. పైన TA55 ఇక్కడ వచ్చేసింది మీది. TA55 మీరు ఏదైతే నేమ్ ఇచ్చి వ్యాలిడేషన్ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. TA55 వ్యాలిడేషన్. పైన స్టెప్ అని ఒక వ్యాలిడేషన్ అనేది సెలెక్ట్ లో ఉండాలి. స్టెప్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశారా?
ఇక్కడ నేమ్ ఇద్దాం, రైట్ సైడ్ డిస్క్రిప్షన్ చూడండి, ఇక్కడ కూడా ఏమి ఇస్తారు, సేమ్ అదే ఇవ్వండి. కంపెనీ కూడా ఇచ్చేద్దాం, ఇంక వేరే తీసుకోవద్దు, మీ ఇష్టం, వేరేగా కూడా ఇవ్వచ్చు, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అని కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు. నేను కంపెనీ కూడా ఇస్తున్నాను, తర్వాత మీరు చేసేటప్పుడు మీకు ఏది కావాలో అది మార్చుకోండి. ఓకే. TA55 ఇచ్చేస్తాం, సేవ్ చేయండి. కంప్లీట్ అయిపోయింది, సేవ్ లాస్ట్లో, సేవ్ అండ్ జనరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ఇట్లా రావాలి. ఓకే. ఇచ్చేసాం. తర్వాత లెఫ్ట్ సైడ్ ప్రీ రిక్విజిస్ట్, ప్రీ రిక్విజిస్ట్ చూడు, లెఫ్ట్ సైడ్, కింద లెఫ్ట్ సైడ్ అది కాదు, లెఫ్ట్. TA55 కింద అండి, లెఫ్ట్ సైడ్ అండి, అది ప్రీ రిక్విజిస్ట్. దానిపైన డబుల్ క్లిక్ చేస్తారు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా చేయాలి వైష్ణవి. కింద అకౌంట్, అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్, డబుల్ క్లిక్ చేయండి. చేశారా? అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేసాం. కింద డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది చూడండి, డాక్యుమెంట్ టైప్ డౌన్కి వెళ్ళండి, అదే అక్కడే డౌన్కి వెళ్ళండి కొంచెం. డాక్యుమెంట్ టైప్ ఎక్కడ ఉంది చూడండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, అది డాక్యుమెంట్ టైప్, అది ఉంది లాస్ట్ వన్, సెకండ్ వన్. డాక్యుమెంట్ టైప్ ఏ డాక్యుమెంట్ చేస్తామో అది డాక్యుమెంట్ టైప్, డబుల్ క్లిక్ చేయండి. ఆ పైన యాడ్ అయింది డాక్యుమెంట్ టైప్ అనేది, యాడ్ అయింది చూడండి పైన బాక్స్ లో, ఇక్కడ అవుతుంది ప్రోగ్రామింగ్ అంతా కూడా. తర్వాత రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఉండొచ్చు, ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు చేశారా? ఈజ్ ఈక్వల్ పైన క్లిక్ చేయాలి, రైట్ సైడ్ అండి, రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ సింబల్ ఉందా, ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయింది చూసారా, ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ డాక్యుమెంట్ టైప్ యాడ్ అయిపోయింది, ఈజ్ ఈక్వల్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కింద కాన్స్టెంట్ ఉండొచ్చు చూడండి, కాన్స్టెంట్ అంటే ఏమొస్తుంది, ఏ ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు మీరు, ఎస్ఏ డాక్యుమెంట్ చేస్తున్నాం, ఎగ్జాంపుల్ ఎస్ఏ, ఎస్ఏ ఇచ్చారు కదా, కంటిన్యూ. ఆ పైన యాడ్ అయిందా, డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ ఎస్ఏ, ఇవన్నీ యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ ట్యాబ్ ఉంది చూడండి, ఈజ్ ఈక్వల్ కింద అండ్ అని ఉంటుంది చూడండి, అండ్ అండ్ పైన క్లిక్ చేయాలి. అండ్ కూడా యాడ్ అయింది పైన చూడండి, డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ ఎస్ఏ అండ్, ఇది కూడా యాడ్ అయింది. నెక్స్ట్ కింద కంపెనీ కోడ్ అని ఉంటుంది చూడండి కింద, అక్కడే కంపెనీ కోడ్ ఫైండ్ అవుట్ చేయండి, డౌన్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ అంటే ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు, కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన కంపెనీ కోడ్ యాడ్ అయింది చూసారా, కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది, ఈజ్ ఈక్వల్ టు పైన క్లిక్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ తర్వాత కాన్స్టెంట్ పైన క్లిక్ చేస్తే కంపెనీ కోడ్ వస్తుంది. సో మీరు ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్ ఇవ్వాలి. TA55 ఇచ్చేసారు, TA55 పైన చూడండి ఏమైంది, డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ ఎస్ఏ అండ్ కంపెనీ కోడ్ ఈజ్ ఈక్వల్ కంపెనీ కోడ్, ఇవన్నీ వచ్చేసినాయి. కంపెనీ కోడ్ కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చెక్ అని చూసారా, చెక్ పైన క్లిక్ చేయండి, చెక్ చెక్ పైన క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ, అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ చేస్తున్నాం, క్లిక్ చేయండి, అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్. తర్వాత క్రింద అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో దేనికి చేయాలి, డిఓసి హెడర్ టెక్స్ట్ కింద చూడండి, డిఓసి హెడర్ టెక్స్ట్ ఉంది చూడండి, అక్కడ డౌన్కి వెళ్ళండి, అక్కడ అదే లేదు వెతకండి, దానిపైన క్లిక్ చేయాలి, వేరే దానిపైన క్లిక్ చేయొద్దు. డిఓసి హెడర్ టెక్స్ట్ అని ఉంటుంది చూడండి, అది లాస్ట్, అదే డిఓసి హెడర్ టెక్స్ట్ కి చేస్తున్నాం. పైన యాడ్ అయిందా డిఓసి హెడర్ టెక్స్ట్ అనేది, ఓకే. హెడర్ లెవెల్లో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది క్లిక్ చేసాము, డిఓసి హెడర్ టెక్స్ట్ అనేది వచ్చేసింది, పైన యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది పైన. కాన్స్టెంట్ క్లిక్ చేయండి. హెడర్ టెక్స్ట్ ఏమిద్దాం, మీ కంపెనీ కూడా ఇచ్చేద్దాం, ఇక్కడ కూడా మీ కంపెనీ కూడా ఇవ్వండి, TA55 కంటిన్యూ, ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి వస్తుంది. ఓకే. ఆ, ఏమి ఇచ్చాము ఇక్కడ, TA55 అనేది ఇచ్చాం. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి మనం, TA55 ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే. మెసేజ్ లెఫ్ట్ సైడ్ మెసేజ్ అని చూడండి, మెసేజ్ వస్తుంది, మెసేజ్ ఏమొస్తుంది అనేది ఇవ్వాలి ఇక్కడ.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ఈ ఉంది చూడండి, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏ మెసేజ్ ఇవ్వాలనేది తీసుకుంటాం మనం. ఈ అంటే ఎర్రర్ మెసేజ్. మనకి డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎర్రర్ మెసేజ్ రావాలి. ఈ సెలెక్ట్ లో ఉంది. ఓకే, లీవ్ ఇట్. ఏదైనా తీసుకుంటారు, ఈ తీసుకోవాలి. ఈ రైట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, రైట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏదైనా ఎంటీ ఉందా, డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. 23 ఎంటీ ఉంది చూడండి, 23 పైన డబుల్ క్లిక్ చేయండి. మెయింటైన్ ఇన్ ఓఆర్జిఐఎన్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమిద్దాము అంటే ఎర్రర్ మెసేజ్ మీకు ఎలా ఎలా ఫామ్ అవ్వాలి. ప్లీజ్ ఎంటర్ ది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, లేదంటే మీ ఇష్టం. అక్కడ ఏమని ఇద్దాము, వ్యాలిడేషన్ టెక్స్ట్ అని రావాలి మనకి ఎర్రర్. వ్యాలిడేషన్ టెక్స్ట్ అని రావాలి ఎర్రర్. వ్యాలిడేషన్ ఇవ్వకుండా మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, అప్పుడు ఎర్రర్ ఏమొస్తుంది, వ్యాలిడేషన్ టెక్స్ట్ అని వస్తుంది. ఇలా రావాలి. లేదంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలో అలా ఇవ్వచ్చు. లేదంటే ప్లీజ్ ఎంటర్ ది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇట్లా సేవ్ చేయండి. సేవ్. ఇది యాక్చువల్గా అబాప్ లెవెల్లో జరుగుతుంది, అబాపర్ చేస్తారు ఇది. ఓకే, అగైన్ బ్యాక్ వెళ్ళండి. మెసేజ్ నంబర్ కింద, మెసేజ్ నంబర్ ఈ క్రింద డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఇక్కడ కూడా ఇద్దాం మనం. ఏమి ఇద్దాం, ఎగ్జాంపుల్ 3 వ్యాలిడేషన్ టెక్స్ట్ అనే ఇద్దాం, 003. అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వ్యాలిడేషన్ ఇవ్వకపోతే మనకి మెసేజ్ అనేది ఏమొస్తుంది, వ్యాలిడేషన్ టెక్స్ట్ అనే మెసేజ్ అనేది, ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. సేవ్ చేయండి. సేవ్. సేవ్ చేశారా? అయిపోయింది. సేవ్ సేవ్ చేస్తాం. లాస్ట్లో మెసేజ్ చూడండి, సేవ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వ్యాలిడేషన్ యాక్టివేట్ చేయాలి మన కంపెనీ కోడ్కి. OB2928 టీ కోడ్ అదేనా, OB28 వ్యాలిడేషన్ కాన్ఫిగరేషన్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, OB28కి వెళ్ళండి, ఎంటర్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ కాలమ్ డ్రాప్ డౌన్ చేయండి. సో డాక్యుమెంట్ హెడర్ లెవెల్ కదా మనం చేసింది, హెడర్ లెవెల్. వ్యాలిడేషన్ ఏమి ఇచ్చారు మీరు, డ్రాప్ డౌన్ చేయండి, మీరు క్రియేట్ చేసిన వ్యాలిడేషన్ కనిపిస్తుంది, TA55 అది ఇవ్వాలి. అది రైట్ సైడ్. అక్కడ మీకు డ్రాప్ డౌన్ ఆప్షన్ వస్తుంది, కొంచెం రైట్కి మూవ్ చేయండి, లాస్ట్లో ట్యాబ్ క్రింద క్రింద. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో వ్యాలిడేషన్ ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. 1 తీసుకుంటే మీ కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది, మీ కంపెనీ కోడ్ లెవెల్కి. అసలు ఏమీ తీసుకోకపోతే యాక్టివేట్ అవ్వదు. అంటే వ్యాలిడేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకుండానే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో మనం ఏం చేసాము, వ్యాలిడేషన్ ని యాక్టివేట్ చేస్తున్నాం. 1 ఇవ్వండి. సేవ్. సేవ్ చేయండి, ఎంటర్. సేవ్. వ్యాలిడేషన్ ఏం చేసాం, మనం యాక్టివేట్ చేసాం. నెక్స్ట్, సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వ్యాలిడేషన్ అడిగితేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. వ్యాలిడేషన్ అడగలేదు అనుకోండి, వ్యాలిడేషన్ అనేది ఇవ్వమంటలేదు, రిక్వైర్డ్లోకి రావాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది వ్యాలిడేషన్ అడిగితేనే, అంటే వ్యాలిడేషన్ రిక్వైర్డ్గా చూపిస్తేనే కరెక్ట్గా చేసినట్టు, లేకపోతే అవ్వదు. వెళ్ళండి, F-22. F-22 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సారీ, F-02 కదా, ఐఎమ్ సో సారీ. F-02 డబల్ స్క్రీన్ ఎస్ఏ డాక్యుమెంట్ చేసాం మనం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఆ, కింద రెంట్ అకౌంట్ ఇవ్వండి చెప్తాను. హెడర్ టెక్స్ట్ ఇవ్వద్దు, తర్వాత అదే అడగాలి మనల్ని, మ్యాండేటరీ అవ్వాలి. ఆ, డా డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ ఇవ్వండి. చూడండి, ఇప్పుడు ఏమో మనం ఏం చేయాలి యాక్చువల్గా, రిఫరెన్స్ ఫీల్డ్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి వ్యాలిడేషన్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వకూడదు. ఎంటర్ చేయండి చూద్దాం.
చూసారా మెసేజ్ ఫామ్ అయింది. వ్యాలిడేషన్ టెక్స్ట్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ ఇవ్వమంటుంది. సో ఈ వ్యాలిడేషన్ అనేది ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఎందువల్ల మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేసాం. ఓకేనా. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఏమి ఇచ్చాము, మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్. ప్రాజెక్ట్ లోకి వెళ్తే క్లయింట్ చెప్పింది ఇవ్వాలి, ఇది మన డెమో కాబట్టి మన ఇష్టం వచ్చింది ఇచ్చేసాం. మీ కంపెనీ కోడ్ ఏమిటి, TA55. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీ క్లయింట్ చెప్తారు వ్యాలిడేషన్ ఏమి ఇవ్వాలి, వ్యాలిడేషన్స్ ఏమి ఇవ్వాలనేది. అలాగే నేను డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేశాను, మీరు ఏ ఫీల్డ్ చేస్తారో ఆ ఫీల్డ్ చేయండి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీకి వచ్చాను, కాన్ఫిగరేషన్స్ కాదు ఇక్కడ చేయాల్సింది. ఆ మెటీరియల్ నేను ఏదైతే మీకు ప్రిపేర్ చేసి ఇచ్చానో ఆ మెటీరియల్ మొత్తం చదవాలి. ఎంటర్. చూసారా, వ్యాలిడేషన్ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అమౌంట్ ఇవ్వండి. రెంట్ రెంట్ పెయిడ్ 50 ఇవ్వండి, 50 క్రెడిట్. ఎంట్రీ పోస్ట్ చేసేయండి. సో వ్యాలిడేషన్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు ఇక్కడ నుంచి. సేవ్. సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏముంది, వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇచ్చాం. ఇక నుండి మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ఇది వ్యాలిడేషన్. నెక్స్ట్ ఏముంది, సబ్స్టిట్యూషన్. షీట్ ఓపెన్ చేయండి. సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. సబ్స్టిట్యూషన్ అంటే సబ్స్టిట్యూషన్ కూడా ఇంతే, సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది, మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్: at the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configuration. వ్యాలిడేషన్ లో మాన్యువల్ గా వ్యాలిడేషన్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు వ్యాలిడేషన్ చేశారు, మీరు డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి వ్యాలిడేషన్ చేశారు, TA55 మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అట్లా కాదు, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవన్నీ కూడా, మీరు మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సబ్స్టిట్యూషన్ అనేది మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది సబ్స్టిట్యూషన్, దీనికి కూడా కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. Validation means the inputs we need to enter manually at the time of accounting entry posting. Validation లో మీరు ఇన్పుట్స్ అనేవి మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ లో ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. వ్యాలిడేషన్ లో ఏంటి, ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. సబ్స్టిట్యూషన్ లో ఇన్పుట్స్ అనేవి వ్యాలిడేషన్ లో ఇన్పుట్స్ అనేవి మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ లో ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. మీరు వ్యాలిడేషన్ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో at the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. సబ్స్టిట్యూషన్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వ్యాలిడేషన్ అట్లా కాదు. వ్యాలిడేషన్ అంటే మాన్యువల్ గా ఎంటర్ చేయాలి ఇన్పుట్స్ అనేవి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. అది డిఫరెన్స్, వ్యాలిడేషన్ కి సబ్స్టిట్యూషన్ కి డిఫరెన్స్. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ కింద, పైన ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా 2 కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి పైన, అది సబ్స్టిట్యూషన్. ఈ 2 స్టెప్స్ అనేవి సబ్స్టిట్యూషన్ కిందకి వస్తుంది. ఓకేనా. సబ్స్టిట్యూషన్ కూడా రిఫరెన్స్ ఫీల్డ్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ ఇది కూడా అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది, అబాపర్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. సో వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మీకు ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. ఎండ్ యూజర్ అనేవాడు మాన్యువల్ గా, సబ్స్టిట్యూషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇన్పుట్స్ ఇవ్వకుండానే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. అలాగే రిడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్. ఎండ్ యూజర్ తప్పులు చేయడానికి ఛాన్స్ ఉండదు, వాడు కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. లేదా సబ్స్టిట్యూషన్ లో
ఎండ్ యూజర్ ఇన్పుట్స్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్ గా మన కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి. సో వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ వల్ల మన ఎండ్ యూజర్ కి టైం సేవ్ అవుతుంది, కంపెనీకి టైం సేవ్ అవుతుంది. రిడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్, ఎండ్ యూజర్ మిస్టేక్స్ అనేవి తగ్గుతాయి. రిడ్యూస్ ది మాన్యువల్ వర్క్, నోట్ చేసుకోండి పాయింట్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ ఉన్నాయా కింద? లేవా? నోట్ చేయండి. లేవా? పాయింట్స్ లేవా? లేవంటే నోట్ చేయండి. అడ్వాంటేజెస్ ఆఫ్ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ గ్యాప్ ఉండదు వైష్ణవి గారు. ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ సేవ్ ది ఎండ్ యూజర్ టైం. అడ్వాంటేజెస్ ఏంటి? ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ సేవ్ ది ఎండ్ యూజర్ టైం. ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ సేవ్ ది ఎండ్ యూజర్ టైం. Reduce the end user mistakes. Reduce the end user mistakes. Reduce the end user mistakes. Reduce the manual work. మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. క్లియర్ కదా? ఇవన్నీ అడ్వాంటేజెస్. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ బోత్ ఆర్ అప్డేటెడ్ ఇన్ ది అబాప్ కోడ్ లెవెల్. అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అనేది. ఓకేనా? కాన్ఫిగరేషన్ చేద్దాం. GGB1 సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఏంటి? GGB1. GGB1 వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ లెవెలా, లైన్ ఐటమ్ లెవెలా? కింద ఉన్నాయి చూడండి, హెడర్ లెవెల్ తీసుకుంటున్నాను నేను. డాక్యుమెంట్ హెడర్ S/4HANAలో లైన్ ఐటమ్ లెవెల్లో కూడా చెప్పాను. ఫస్ట్ డాక్యుమెంట్ హెడర్ లెవెల్ తీసుకున్నాను. హెడర్ లెవెల్ పైన డబుల్ క్లిక్ చేయాలి ఫస్ట్. డబుల్ క్లిక్ చేసిన వెంటనే పైన సబ్స్టిట్యూషన్ ట్యాబ్ యాక్టివేట్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. పైన సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. వైష్ణవి పైన అక్కడ కాదు, డాక్యుమెంట్ హెడర్ పైనే ఉంటుంది అది. క్లిక్ చేశారా? ఓకే. సో సబ్స్టిట్యూషన్ ఏమి ఇద్దాము? SAP1 లేదంటే మీ ఇష్టం ఏమైనా ఇవ్వచ్చు. SAP1 ఇస్తున్నాను. ఇక్కడ న్యూస్ ఇక్కడ తర్వాత కూడా అదే ఇవ్వండి. SAP1 కరెక్ట్. 1 లెటర్ మిస్టేక్ ఉన్నా కూడా తీసుకోదు, కరెక్ట్గా ఇవ్వాలి. అందువల్ల 4 digits ఇస్తున్నాను. SAP1 సబ్స్టిట్యూషన్ నేమ్ ఏంటి? SAP1. ఎంటర్, సేవ్. ఇచ్చారా? సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పైన స్టెప్ అని ఆప్షన్ చూడండి. స్టెప్ పైన క్లిక్ చేసాం. ఇక్కడ చూడండి, మనం ఏ ఫీల్డ్ చేయాలో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్కి వెళ్ళండి, రిఫరెన్స్ అని ఉంటుంది చూడండి. రిఫరెన్స్ అని మిడిల్ డిస్క్రిప్షన్ కాలంలో రిఫరెన్స్ అని ఉంటుంది చూడండి. ఇంకా డౌన్కి వెళ్ళండి, రిఫరెన్స్. ఓ పని చేయండి, కొంచెం రైట్కి మూవ్ చేయండి, రైట్ సైడ్కి మూవ్ చేయండి. ఇక్కడ నంబర్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 16 ఉంటుంది నంబర్ లాస్ట్లో, అది రైట్ సైడ్కి వైష్ణవి. క్రిందది అది. వెరీ గుడ్. వెళ్ళండి. రిఫరెన్స్ ఉందా? అది రిఫరెన్స్. BKPF టేబుల్ నేమ్ ఉంది చూసారా? BKPF అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రిఫరెన్స్ కాలం సెలెక్ట్ చేసుకున్నాము. BKPF టేబుల్ నేమ్. సో నేను సబ్స్టిట్యూషన్ దేనికి చేస్తున్నాను? రిఫరెన్స్కి చేస్తున్నాను. మీరు దేనికి చేయాలంటే ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను రిఫరెన్స్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది మనకి? కంటిన్యూ చేయండి ఇది కూడా. ఇక్కడ నేమ్ ఇవ్వండి. SAP1 మీ ఇష్టం, మనం SAP1 ఇద్దాము, లేదంటే మీరు తర్వాత మార్చుకోండి. ఎంటర్, సేవ్. రిఫరెన్స్ ఫీల్డ్కి నేను సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఎంటర్, సేవ్.
కంప్లీటెడ్. ఓకే. నెక్స్ట్ ప్రీ రిక్వెజిస్ట్ క్లిక్ చేయండి. ప్రీ రిక్వెజిస్ట్కి వచ్చేసాం. కింద డాక్యుమెంట్ హెడర్ లెవెలా లైన్ ఐటమ్ లెవెలా? హెడర్ లెవెల్ కదా, డబుల్ క్లిక్ చేయండి. హెడర్ లెవెల్ ఓపెన్ అయింది. హెడర్ లెవెల్లో మీరు దేనికి చేస్తున్నారు? ఏ డాక్యుమెంట్ టైప్కి? కింద డాక్యుమెంట్ టైప్ చూడండి ఉంటుంది. డాక్యుమెంట్ టైప్ ఓపెన్ చేయండి, కింద అదే ఫైండ్ అవుట్ చేయండి. డాక్యుమెంట్ టైప్ వెళ్ళి ఇంకా డౌన్కి వెళ్ళి లాస్ట్లో కొంచెం పైన డాక్యుమెంట్ టైప్ ఉంది కదా, డాక్యుమెంట్ టైప్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయింది చూసారు డాక్యుమెంట్ టైప్. డబుల్ క్లిక్ చేసిన వెంటనే పైన బాక్స్లో యాడ్ అయింది. తర్వాత ఈజీకోల్డ్ పైన కూడా క్లిక్ చేశారు. ఈజీకోల్డ్ క్లిక్ చేశారు. నెక్స్ట్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు? ఎస్ఏ. ఎస్ఏ కంటిన్యూ. డాక్యుమెంట్ టైప్ ఈజీకోల్డ్ ఎస్ఏ. వీటి వీటి చేస్తున్నాం. క్లియర్ కదా? అండ్ పైన క్లిక్ చేయండి. అండ్ కూడా యాడ్ అయింది. అండ్ కూడా యాడ్ అయిపోయింది. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అండ్ యాడ్ అయింది. నెక్స్ట్ కంపెనీ కోడ్. ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేయండి. అక్కడ కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి కింద, అదే లైన్లో కంపెనీ కోడ్. మీరు ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్ తీసుకోవాలి. కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ యాడ్ అయిందా? కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది పైన. కంపెనీ కోడ్ కూడా యాడ్ అయిపోయింది పైన. ఈజీ కోల్డ్ క్లిక్ చేశారు. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చేసారా? కంపెనీ కోడ్, ఈజీ కోల్డ్, కంపెనీ కోడ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ కంపెనీ కోడ్, ఈజీ కోల్డ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయా? ఓకే, అయిపోయింది కదా. ఇవన్నీ వచ్చేస్తున్నాయి. తర్వాత ఇచ్చారు కదా. సబ్స్టిట్యూషన్ లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసింది కదా. సబ్స్టిట్యూషన్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. వైష్ణవి క్లోజ్ చేయండి. వైష్ణవి కొంచెం స్లో. సారీ సారీ, ప్రీ రిక్వెజిస్ట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ప్రీ రిక్వెజిస్ట్లోకి వెళ్ళాలి మనం. వెళ్ళారా? ప్రీ రిక్వెజిస్ట్లో ఏమైంది? వెయిట్ వెయిట్ వెయిట్, మీరు కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు వైష్ణవి. ప్రీ రిక్వెజిస్ట్ ఇచ్చి ఎంటర్ చేయండి, చెప్తాను. సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి ఒకసారి. సబ్స్టిట్యూషన్ దాని కిందనే ఉంది సబ్స్టిట్యూషన్. రైట్ సైడ్ ఇక్కడ చూడండి, రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది కదా. ఇక్కడ ఏముంది? రిఫరెన్స్ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి ఒకసారి. రైట్ సైడ్ కాన్స్టెంట్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఏమైనా వస్తుందా? ఓ పని చేయండి, మీ నేమ్ ఇవ్వండి అక్కడ. సారీ, SAP1 అని ఇవ్వండి. SAP1 ఇచ్చారా? ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. సేవ్. కంప్లీటెడ్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఈ సబ్స్టిట్యూషన్ ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OBBH. OBBH ఇవ్వండి. OBBH సార్ ఇక్కడ ప్రీ రిక్వెస్ట్ లో సేవ్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఇవ్వండి. సేవ్ అయిపోతుంది, టోటల్గా అయిపోతుంది. మీరు ఒకసారి చేశారంటే అయిపోతుంది. ప్రీ రిక్వెస్ట్ కూడా సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. ఏమవుతుంది? ఇంకోసారి సేవ్ చేయండి. అక్కడ అవసరం లేదు, ఇంకో కింద సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ప్రీ రిక్వెస్ట్లో సేవ్ చేయాల్సిన అవసరం లేదా అంటున్నారు మీరు? చేసేసాం అదన్నీ, అవన్నీ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. నేను చెక్ చేస్తాను. ఓకే సార్. ప్రీ ఓకే సార్. రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టేస్తే అయిపోతుంది. అది యాక్చువల్గా అక్కడ సపరేట్గా మనం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఎంటర్ చేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేస్తాం అంతే. ఓకే, క్లియర్ అయిపోయింది, సేవ్ అయిపోయినట్లే. నెక్స్ట్ 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 ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ యాక్టివేట్ చేయాలి. సబ్స్టిట్యూషన్ని మనం యాక్టివేట్ చేయాలి. OBBH వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. పొజిషన్ కాదు, న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కదా, న్యూ ఎంట్రీ. కంపెనీ కోడ్ ఇవ్వండి. సెల్ PENT డ్రాప్ డౌన్ చేయండి. 1 తీసుకోండి. హెడర్ లెవెల్ కదా 1.
సబ్స్టిట్యూషన్ ఏమి ఇచ్చాము, డ్రాప్ డౌన్ చేయండి, సబ్స్టిట్యూషన్ వస్తే ఆటోమేటిక్గా SAP1 కదా, SAP1 మనం చేసింది వచ్చేస్తుంది. యాక్టివేట్ చేయండి అక్కడ. ఇన్యాక్టివ్లో ఉంది, 1 తీసుకుంటే యాక్టివేట్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్. కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఏంటి, వ్యాలిడేషన్ అనేది యాక్టివేట్ అయింది, సబ్స్టిట్యూషన్ కూడా యాక్టివేట్ అయింది. సో వ్యాలిడేషన్ మాన్యువల్గా ఇస్తాము, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. చూద్దాం అవుతుందా లేదా. F-02 ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. 40. 40 దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. రెంట్, సారీ సార్ 40 కాదు, రెంట్ అకౌంట్ ఇవ్వండి 40 దగ్గర. సో వ్యాలిడేషన్ ఏమి ఇచ్చాము, హెడర్ టెక్స్ట్ కి వ్యాలిడేషన్ ఇవ్వండి, మీ కంపెనీ కోడే వ్యాలిడేషన్. ఓ పని చేద్దాం, కంపెనీ కోడ్ ఇవ్వకండి, ఇవ్వకండి వ్యాలిడేషన్ ఇవ్వకండి, జస్ట్ ఎంటర్ చేయండి, సబ్స్క్రిప్షన్ వస్తుంది ఆటోమేటిక్గా. చూసారా సబ్స్క్రిప్షన్ వచ్చిందా, SAP1 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు ఇవ్వలేదు. సో వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఇవ్వాలి, సబ్స్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. Substitution, it will be reflected automatically based on the substitution configurations. సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా వస్తుంది. సబ్స్టిట్యూషన్ అనేది, వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ చేసాం, సబ్స్టిట్యూషన్ మనం SAP1 వచ్చేసింది. వ్యాలిడేషన్ ఏంటి, TA55 ఎంటర్. రిమైనింగ్ ఇన్పుట్స్ ఇచ్చి ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో వ్యాలిడేషన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సబ్స్టిట్యూషన్ అనేది, సారీ వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది దానికి దీనికి డిఫరెన్స్. క్లియరా, అర్థమైందా. ఆ నోట్స్ మొత్తం చదవాలి, మీరు చదివితేనే మీకు అర్థమవుతుంది. FB50కి వెళ్ళండి ఒకసారి, మళ్ళీ జస్ట్ ఎంటర్ చేయండి, సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. డాక్యుమెంట్ డేట్ ఇచ్చి ఎంటర్ చేయండి, రిఫరెన్స్ ఫీల్డ్లో వస్తుంది. చూసారా సబ్స్క్రిప్షన్ వచ్చింది అది. సో సబ్స్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది, వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అది వ్యాలిడేషన్ కి సబ్స్టిట్యూషన్ కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. క్లియర్ కదా. క్లియరా. యా సార్. మరి సో నెక్స్ట్ క్లాస్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సార్ చెప్పండి ఎవరు. సార్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ జిఎల్ క్లియరింగ్ సార్? జిఎల్ క్లియరింగా. ఆ, ఓకే, మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ విన్నారా. విన్నాను సార్. ఇక్కడ చెప్పాను కదా క్లియర్గా. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఓన్లీ వెండర్ క్లియరింగ్ ఇవే చెప్పారు, కానీ జిఎల్ ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ ఇంకో. మేనేజ్మెంట్ లో వెండర్ క్లియరింగ్ కాదండి, జిఎల్ క్లియరింగే ఉందండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో వెండర్ అనే పాయింట్ ఇన్వాల్వ్ అవ్వలేదు, వెండర్ ఇన్వాల్వ్ అవ్వలేదు, కస్టమర్ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్, జిఎల్ ఇన్కమింగ్ పేమెంట్ క్లియరింగ్, అవుట్ గోయింగ్ పేమెంట్ క్లియరింగ్ చెప్పాను. క్లాస్ విన్నారా మీరు. విన్నాను సార్. ఒకసారి వినండి, అక్కడ వెండర్ అక్కడ ఇన్వాల్వ్ అయింది, వెండర్ కస్టమర్ లేదు కదా అసలు, అక్కడ దానికి ఏం సంబంధం. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్లో ఏంటి,
ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ని క్లియర్ చేస్తాం. అక్కడ జిఎల్ అకౌంట్ ఎలా క్లియర్ చేయాలి, జిఎల్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో మొత్తం చెప్పాను. ఒకసారి ఆ క్లాస్ వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో వెండర్ కస్టమర్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు, అవ్వరు అసలు. అక్కడ జిఎల్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలో చెప్పాను. చూడండి ఒకసారి ఆ క్లాస్ వినండి మళ్ళీ. ఓకే. నెక్స్ట్ వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ ఉందా చూడండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ ఉందా? వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. ఈ క్లాస్ చెప్తాను రేపు. ఓకే, క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ క్లాస్ ఇచ్చేద్దాం, వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే.